హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్జో కిచెన్. ఈవేళ రెసిపీ పెసర బూరెలు. వీటిని ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు మినుములు తీసుకోవాలి. 2.5 కప్పులు బియ్యం వేసి రెండింటిని వేరువేరుగా నానబెట్టాలి. 6 నుండి 7 గంటల పాటు నానబెట్టాలి. టైం తక్కువగా ఉన్నప్పుడు 3 నుండి 4 గంటలైనా సరిపోతుంది. ఇలా నానిన మినుములను మిక్సీలో రుబ్బినట్లయితే ముందుగా మినుములను మిక్సీ చేసి ఈ రుబ్బు తీసిన తరువాత బియ్యంను మిక్సీ చేయాలి. గ్రైండర్ అయితే మినుములు బాగా నలిగిన తరువాత బియ్యం వేసి రుబ్బుకోవాలి. రుబ్బు ఈ చిక్కదనం ఉండాలి. మిక్సీలో చేసిన రుబ్బు అయితే అలా సరిపోతుంది. కానీ గ్రైండర్లో చేసిన రుబ్బు పూర్ణాలకు ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఇందులో సగం తీసి ప్రక్కన ఉంచాలి. 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. బెల్లం, ఉప్పు రుబ్బులో బాగా కలిసేలా కలుపుకోవాలి. రుబ్బులో ఈ బెల్లం, ఉప్పు వేశాక రుబ్బు కాస్త పలుచగా అవుతుంది. అందుకు ముందుగా కాస్తంత చిక్కగా రుబ్బుకోవాలి. రుబ్బు పలుచగా రుబ్బుకున్నట్లయితే ఇంకా పలుచగా అయిపోతుంది. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇవి శనగపప్పు పూర్ణాల్లాగా పూర్ణం బయటికి రావటం అలా జరగదు. నేను పెసలకు బదులుగా ముక్క పెసలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ ముక్క పెసలను అరగంట లేదా 3/4 గంట నానపెడితే సరిపోతుంది. ఒకవేళ పెసలు తీసుకున్నట్లయితే 2-3 గంటల పాటు నానపెట్టాలి. ఈ పెసర్లను కుక్కర్లో కాకుండా ఒక పాత్రలో ఇలా ఉడికించుకోవాలి. ఇవి మరీ మెత్తగా ఉడికించకూడదు. ఇవి తొందరగా ఉడుకుతాయి. దీనిపై మూత కాస్త ఓపెన్గా ఉంచి పెట్టాలి. ఈ విధంగా చేత్తో మెదుపుతూ ఈ పెసలను చెక్ చేసుకోవాలి. ఈ పెసలు ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టాలి. ఈ స్ట్రైనర్ను పైకి క్రిందికి ఒకసారి కదపాలి. ఇందులో ఉన్న నీరు పోతుంది. స్టవ్ పై కడాయి పెట్టి ఏ కప్పుతో పెసలను తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటే సరిపోతుంది. తీపి కాస్త ఎక్కువ తినేవారైతే 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంను సన్నగా తురిమి వేసుకోవాలి. ఇందులో నీరు ఏం వేయకుండా ఈ బెల్లంను కరిగించాలి. ఈ బెల్లం అంతా కరిగి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ప్రక్కన ఉడికించి ఉంచిన పెసలను ఇందులో వేసుకోవాలి. ఉడికించిన పెసలను వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఈ పెసలను మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాకంలో పెసలు ఉడికి మెత్తగా అవుతాయి. వీటిని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇందులో దంచిన 5 యాలకులను వేసుకోవాలి, లేదంటే 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. ఇందులో తీపిని బ్యాలెన్స్ చేయడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. కొన్ని బెల్లంలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఉప్పు. ఈ పూర్ణం ముద్ద దగ్గర అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ పూర్ణం ముద్దను కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇది గరిటె నుండి జారేలా ఉంటే ఇంకా కుక్ చేసుకోవాలి. ఈ పూర్ణం పిండి గరిటెకి ఈ విధంగా స్టిక్ అయి ఉండి చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. దీని కడాయి అంతా ఇలా స్ప్రెడ్ చేసి ప్యాన్ దగ్గర ఉంచాలి. ప్యాన్ దగ్గర ఉంచితే తొందరగా చల్లారుతుంది. ఇలా చల్లారిన పప్పును మరోసారి బాగా కలుపుకొని పూర్ణాలను చుట్టుకోవాలి. ఈ పూర్ణం బూరెలను మీడియం సైజులో చుట్టుకోవాలి. ఈ పూర్ణాలు మొత్తం 26 అయ్యాయి. ఈ పూర్ణాలను గంటపాటు ప్రక్కన ఉంచిన రుబ్బులో వేసి అన్నింటినీ కోట్ చేసుకోవాలి. మనం ఎన్నైతే మొదటగా ఫ్రై చేయాలనుకుంటున్నామో అన్నింటినీ వేయాలి. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. పూర్ణాలకి ఎప్పుడు ఎక్కువ నూనె వేసుకోవాలి. వెడల్పాటి కడాయి తీసుకోవాలి, లేదంటే పూర్ణం బయటకు వస్తుంది. నూనె వేడైందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నూనె మరీ తలతలా కాగాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ని మీడియం టు హైలో ఉంచి ఈ పూర్ణాలను ఫ్రై చేసుకోవాలి. ఈ పూర్ణాలను అంచుల వెంబడి వేయకూడదు, ఈ విధంగా వేసుకోవాలి. ఈ పూర్ణాలు వేశాక అవి ఫ్రై అయ్యేంత వరకు కదిపించకూడదు. పూర్ణాలు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేయాలి. రెండో వైపు తొందరగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలి. చేత్తో వేయడం రానివారు స్పూన్తో వేసుకోవాలి. ఈ పూర్ణాల పైన క్రిస్పీగా ఉండి లోపల జ్యూసీగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.